ఆల్రెడీ అందరు చూసే ఉంటారు నా ఎంగేజ్మెంట్ రీల్స్ కానివ్వండి, పోస్ట్ కానివ్వండి, యూట్యూబ్ లో కూడా పెట్టాను. ద థింగ్ ఈజ్ ఆ వీడియో కింద కమెంట్స్ చూస్తున్నాను నేను. అందరూ పెద్ద వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అని చాలా ఎక్సైటింగ్ గా అడుగుతున్నారు. యాక్చువల్లీ వచ్చేసింది అనమాట మీకోసమే ఈ లాంగ్ వీడియో. అండ్ ఇది జస్ట్ ఎంగేజ్మెంట్ వ్లాగ్ మాత్రమే, ఎంగేజ్మెంట్ వీడియో కాదు. జస్ట్ ఎంగేజ్మెంట్ కి ఒక 2-3 days బిఫోర్ నుంచి మా ప్రాసెస్ అంతా ఎలా అవుతుంది ఇవి మాత్రమే మేము షూట్ చేసి పెడుతున్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ యంగర్ సిబ్లింగ్స్ ఉంటారు చూసారా, ఎల్డర్ సిబ్లింగ్స్ ని ఎప్పుడూ అర్థం చేసుకోరు గైస్. ఇంట్లో పెళ్ళైపోతుందంటే చాలు ఎప్పుడెప్పుడు నా రూమ్ తీసేసుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా. మీ ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా, అయితే కమెంట్ చేయండి. సో సేమ్ నా విషయంలో కూడా అదే అనమాట. నేను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని బయటకు వెళ్ళిపోతానో, ఎప్పుడెప్పుడు నా రూమ్ కబ్జా చేసేద్దామా అని మా తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు గైస్. మళ్ళీ వాడు ఏమన్నా ఇంట్లో ఉంటాడా అంటే అలానూ ఉండడు, వాడు ఉండదు హాస్టల్లో. సో ఇవన్నీ మామూలే. అండ్ ఇప్పుడు మా తమ్ముడు హాస్టల్ నుంచి వస్తున్నాడు గైస్. వచ్చి ఎంత గోల చేస్తాడు మీరే చూడండి. వచ్చేసాడు, నా కొడుకు వచ్చేసాడు. నా కొడుకు వచ్చేసాడు. ఎంగేజ్మెంట్ పనులు స్టార్ట్ అయ్యాయి. వాడు వచ్చిన ఆనందంలో మాటలు కూడా తడబడుతున్నాయి అనమాట. ఎంగేజ్మెంట్ పని తర్వాత నీ కూతురు ఎక్కడ, ఏం చేస్తుంది? మీ అక్క ఏం చేస్తుందో నీకు తెలియాలంటే ఫస్ట్ దేవర కథ నీకు తెలియాలి. ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూస్తున్నావు మనం ఈ మధ్య. చూడు చూడు ఏం చేస్తుందో చూద్దాం రండి. వీళ్ళిద్దరు అల్లరి అక్కడ కాదు ఇక్కడ ఉంది. బాబు లేవు. అరే అరే ఆ బ్యాగ్ తీసేసి కొట్లాడరా, మళ్ళీ అదొక బరువు ఎందుకు? కాదే ఇప్పుడు ఎట్లా పడుకుంటే పెళ్ళైనాక మీ అత్త ఏమంటది, పుట్టింటో ఇదేనా నేర్పించింది నీకు అని అంటది. మళ్ళీ మేము అనిపించుకోవాలి మీ అత్తతో కూడా. నేను ఎందుకు ఇప్పుడు దాకా పడుకున్నాను? నీకు కావాలంటే పోయి నీ బావని అడుగు. నైట్ 1 గంట దాకా ఫోన్ మాట్లాడి నన్ను ఏమంటూ. చూడండి ఇలా గొడవలు ఇలా. సిగ్గుందా, బుద్ధుందా? తెచ్చుకుంటా. యునైటెడ్ బ్రీవరీస్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ ఇదిగో నా కొడుకు వచ్చేసాడు. అక్క తమ్ముళ్ళ వారు స్టార్ట్ అయిందన్నమాట. స్టార్ట్ అయిందన్నమాట. సో ఇంకా వస్తారు, ఇప్పుడే వస్తున్నారు. ఇంకొకడు వస్తాడు, చూద్దాం. ఇది అక్క తమ్ముళ్ళ బంధం అంటే. ఇప్పుడే ఇట్లున్నారంటే రేపు పెళ్ళయి వెళ్ళిపోతుంటే మరి ఏం చేస్తాడో ఈ తమ్ముడు. రాగానే చూడండి అక్క అట్లా అంటారు బ్రో, వెళ్ళేటప్పుడు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? చచ్చిపోతున్నావు. సిగ్గు లేదు. చొక్క ఏ షాప్ దొరుకుతుంది నీళ్ళలాగే. అది ఇలాంటివేనమ్మా తీయాల్సింది. నీ నిజస్వరూపం అందరికి తెలియాలి కదా. ఏ టయానికి లేస్తావు ఏంటని. వీడియోలలోనేమో నేను త్వరగా చేస్తా అన్నీ చేస్తా అంటావు కదా. నీ నిజస్వరూపం తెలియాలనే సైలెంట్ వీడియో తీస్తున్నా. ఓ వచ్చేసారు సార్, రండి, వెల్కమ్. వీడు ఇంకో కొడుకు అన్నమాట. పేరుకు మాత్రమే అక్క కొడుకు, కానీ దొంగనా కొడుకు నా కొడుకే అన్నమాట. పేరుకి అక్క కొడుకు ఉంటాడు. మాకు బాగా ఇష్టమైన బుడ్డోడు అనమాట వీడు. ఆ అక్క కొడుకు మా కొడుకు అని తేడా లేవు. మా పిల్లలు అందరినీ బాగానే చూసుకుంటాము. అసలు హీరో అన్నమాట. పెళ్లి కూతురు ఏంటి మీరే ఎత్తుకోవాలయ్యా. వచ్చిన వాళ్ళు అందరూ అడిగేస్తున్నారు పెళ్లి కూతురు అక్కడ ఏం చేస్తుందో మీరే వెళ్ళి ఎత్తుక్కోండి. ఏ బాబు లేవు. ఏ బాబు సేమ్ పెళ్లి చేసుకొని పిల్లలు కావాల్సిన వయసులో పడుకుంటుంది. ఇది ఇంకా బాగుంది. హీరో విలన్ కొట్టుకొని కమిడియన్ చంపేసినట్టు మీరు ససాలు ఆడుకొని మమ్మల్ని వదిలేస్తే జనాలు అది అన్నమాట. వీడిది ఇలా ఉంటుంది అన్నమాట. మొత్తం అన్ని A+ కంటెంట్
అంటే గైస్ దగ్గర నుంచి మాటలు ఫ్యామిలీ ఆడియన్స్. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు మొత్తం A+ కంటెంట్ అర్జున్ రెడ్డిడు ఫ్యామిలీ కంటెంట్. నాకు కొట్టకు నన్ను పడుకొని కొంచెంసేపు అప్పుడు దాకా గైస్ బాయ్ బాయ్. ఇంకో బ్యాచ్ వచ్చేది ఉంది, ఈ లోపల నేను ఇంకో కొంచెం పడుకుంటాను. అప్పుడు దాకా నన్ను డిస్టర్బ్ చేయకండి. చూసారు కదా గైస్ ఈ 2 కొత్తులు ఎలా చేశారో. ఇప్పుడు ఈ 2 కొత్తులు వేసుకొని అలాగే మా మమ్మీని తీసుకొని సలూన్ కి వెళ్తున్నాను. అక్కడ ఇంకెంత పెద్ద గోల్ చేస్తారో మీరే చూడండి. గైస్ ఎప్పుడైనా నేను సలూన్కి వెళ్దామంటే మా మమ్మీ చేసే రచ్చ మీకు తెలియదు గైస్, కానీ ఈరోజు వచ్చి హ్యాపీగా చేయించుకుంటుంది. చూసారా నా ఎంగేజ్మెంట్ అయితే మా మమ్మీ సోకులు ఎక్కువ చేసుకుంటుంది. గైస్ మా మమ్మీ నాకు హెయిర్ కట్ చేపిస్తుంది గైస్, వద్దని చెప్తున్నా కూడా. ఎవరైనా పేరెంట్స్ వద్దు అంటే పిల్లలు కట్ చేపించుకుంటారు, మా దాంట్లో రివర్స్ అనమాట. నేను వద్దంటే మా మమ్మీ కట్ చేపించుకోమని చెప్తుంది గైస్. చూసారా గైస్ నా హెయిర్ కట్ ఎలా ఉంది? హలో విష్ణు, ఎందుకు ఆడపిల్లలా సిగ్గుపడుతున్నావు? ఏం చేపిస్తున్నావు విష్ణు ఇప్పుడు? కటింగ్ చేపిస్తున్నావా? ఆహా, ఈ వీడియో అందరు చూస్తారు. అదే అమ్మాయిలు నువ్వు ఎవరినైతే పడాలనుకుంటున్నావు వాళ్ళు కూడా చూస్తారు. అప్పుడు గోల్ తీరిపోతుంది. ఆహా, ఏం చేస్తున్నారు అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఇక్కడ కూర్చొని? బస్ కట్ట అయ్యా స్టైల్ ఉండే బ్రో, నీకు ఇప్పుడు స్టైల్ అంత అవసరం అంటావా? అంటే అది అందులో ఇక చాలు చాలు, కవర్ చేయడానికి ట్రై చేయకు. నీవు పుల్లక నీకంటే మంచిగా ఉంటామని ఏనమ్మా కుల్లా జలస్ ఏంట్రా? డామినేట్ చేయండి అంటున్నా. మా ఆయనే, మీరు ఎంత రెడీ అయినా వేస్ట్. చూసావరా చిన్ను, నేనే జలస్ అంటాను. 20 ఏళ్ళు ఉన్న మనకంటే ఆ మాత్రం ఉండాలి. గొంతులో గుచ్చి చంపి అన్నాను. ఎందుకు తమ్ముడు, మళ్ళీ సాయి వచ్చి నన్ను చంపేస్తుంది. అదే కదా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బ్రో నవ్వక్ బ్రో. అబ్బాయిలకి ఫేషియల్ చేపిస్తే ఇలా ఉంటది గైస్. సిగ్గుపడుతున్నాడు. ఇంకో పక్క చక్కలకి ఫేషియల్ చేపించుకోవడానికి చక్కలకి లేంట్రా. చిన్న దెబ్బకి తెల్లగొచ్చేసారా? నిజంగా తెల్లగొచ్చారా? కాకపోతే ఈడే కులుకొని చచ్చిపోతున్నాడు. నేను వర్క్ చేసుకొని సలూన్ నుంచి ఇంటికి రావడానికి చాలా లేట్ అయిపోయింది గైస్. ఈ లోపల మా మమ్మీ ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడే చూసేయండి. హలో గైస్, నేను బయటికి వెళ్ళి చాలా లేట్గా వచ్చేసాను. మా మమ్మీ ఆల్రెడీ మెహందీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు చూడండి, చూపిస్తాను. ఇదిగోండి గైస్, మెహందీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గైస్. నేనే చాలా లేట్గా వచ్చాను. చూడండి గైస్, మా డాడీ, అన్నయ్య, పిల్ల బ్యాచ్ అంతా ఇక్కడే కూర్చొని ఉన్నారు. మా ఇంకో తమ్ముడు అడుగోండి చీకట్లో కనిపించాడు. అదిగోండి అదిగోండి. హాయ్ అన్నా. ఏం కాదులే అన్న. ఎప్పుడొచ్చు? గుండు, నేను మెహందీ పెట్టించుకుంటున్నా, వంట చేయడం కుదరదు. నువ్వు చేస్తావా మరి? ఏంటయ్యా కొడుకులను అడిగేది? నువ్వు చేయవా? అదే కదా, ఎవరినైనా నువ్వు చేస్తావా? ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు దాకా నా కోపాన్ని తెప్పించావు. ఆ కోపం కూడా తగ్గాలంటే నువ్వు వంట చేయాలి. ఇది నా ఫేవరెట్, నో నెగోషియేషన్ దీంట్లో. అర్థమైందా? ఇవ్వనంటే ఇవ్వను, కావాలంటే కొత్త తెచ్చుకొని తాగు. నేను ఏంటంటే తాగరాలు ఇస్తేనే వాడు లేదు పావని అక్క అయ్యి పాప అక్క తెప్పించుకుంది, నాకు వద్దు పిన్ని అని మళ్ళీ రెట్నిచ్చిండు. వాడేమో తాగేసిండు.
వాడే మనకట్లాంటి సెంటిమెంట్లు ఈడు చిన్ను ఇంకోటి తెచ్చుకో. మనకంటే ఇద్దరు తాగేశారు వీడు దొంగనా కొడుకీడు. తెచ్చిస్తాను ఒకటి కావాలంటే ఇంకోటి ఏముంది చెప్పు. వాడేమో వద్దు అక్కడే తెచ్చుకుంటా అక్కడే థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ బ్రో. అక్క కోసం త్యాగం చేసిన తమ్ముడుగా మిగిలిపోతావు బ్రో. గైస్ ఇక్కడ చూడండి, మా మమ్మీ మెహందీ పెట్టించుకుంటుంటే మా డాడీ హ్యాపీగా అందరికి ముద్దలు కలిపి తినిపిస్తున్నారు. మమ్మీ మంచిగా తింటున్నావు మమ్మీ. చూసారా, ఎప్పుడైనా ఎక్కడైనా ఫస్ట్ పెళ్లి కూతురు మెహందీ వేయించుకుంటుంది, తర్వాత పక్కన వాళ్ళందరూ వేయించుకుంటారు. సో ఇక్కడ ఫస్ట్ పెళ్లి కూతురు అమ్మని నేను వేయించుకున్నాను అనమాట మెహందీ. 156 హౌస్ నంబర్. ఇప్పుడు పెళ్లి కూతురు వేయించుకుంటుంది డిజైన్. మీరు మాట్లాడకండి, నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడతారు. 4th ఫ్లోర్. చూసావా, ఊరికే మాట్లాడుతున్నారు వీళ్ళు. 4th ఫ్లోర్ 30. ఏం లేదు గైస్, ఫుడ్ ఆర్డర్ పెడుతున్నాడు మా అన్నయ్య, అడ్రస్ అడుగుతున్నాడు, చెప్తున్నాం గైస్ అంతే. ఇప్పుడు అనుకోవాలి అదేంటి ఫుడ్ ఇప్పుడే కదా మీ అమ్మ వేయించుకునేటప్పుడు మీ నాన్న అందరికి తినిపించాడు, మళ్ళీ ఫుడ్ ఏంది అనుకుంటారు. కాదు గైస్, అంటే మా అన్నయ్యకి అనమాట బిర్యానీ ఆర్డర్ పెడుతున్నా, అండ్ ఈ అన్నయ్యకి కూడా వెజ్ బిర్యానీ ఆర్డర్ పెడుతున్నా. సో నాకే ఏం పెట్టట్లేదు అనమాట. ఇక్కడ ఏంటో జరుగుతుంది. అక్క గోరింటాకు పెట్టుకుందని తమ్ముడేమో తినిపిస్తున్నాడు. ఏంట్రా బాబు వీళ్ళంతా అని ఈ పక్క ఈ రెడ్ షర్ట్ పిల్లోడు ఏందో చూస్తున్నాడు. నువ్వు చెయ్యడ్డం పెట్టుకుంటే కళ్ళు మాత్రమే కనిపించవు. ఇక్కడ ఏదో అయిందంట. ఇక్కడ వాడు నార్మల్ గా గైస్ వీడు ఎప్పుడు చూసినా మా అక్క అంటే మా అక్కలే పెట్టాలి అని చెప్పి మా చేతులతోనే తినిపించుకుంటాడు అనమాట. వీడి చేత ఏ రోజు పెట్టింది లేదు, ఈ రోజు ఆ భాగ్యం దొరికింది. ఫస్ట్ టైం తినిపిస్తున్నాడు అన్నమాట ఈడు. ఈ లైఫ్ లో అందరితో ఈడు తినిపించుకోవటమే తప్ప ఈడు ఎవరికి పెట్టాడు. సో ఫస్ట్ టైం ఈడు పెడుతున్నాడు. ఇది గైస్ మా భాగ్యము అన్నందుకు అబ్బాయా అమ్మాయా అంట. భాగ్యాన్ని అబ్బాయి ఉంటాడు. ఇగో అది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పెట్టారా అది 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 నాకు సోదనే వద్దు పిన్నే భాగ్యం. ఒక పక్క అక్కకి ఇంకొక పక్క తమ్ముడికి తినిపిస్తున్నా ఎందుకంటే రేపు ఫ్యూచర్ మరి నాకు నీ అక్క తినిపిస్తే నాకు తినిపి నాకు పెట్టు. ముక్క అబ్బే మనకు అట్లాంటివి బాబు ఆడేదో ఉంది. అది 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 మొక్కలైందే ముందు లేదు. కెమెరాకి పెట్టి నువ్వు కానీ నాకేమైనా పెట్టావంటారా? అది జనాలు తింటారు కానీ రాలేదు దగ్గరికి ఇదిదా మ్యాటర్. విన్నారా లేదు పాపం. సో చూసారు కదా గైస్, మెహందీ పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ అలా నైట్ అంతా గడిచిపోయింది. కానీ పొద్దున్నే 4 o'clock నుంచి రిలేటివ్స్ రావడం స్టార్ట్ చేశారు గైస్. ఇంకా నా చెల్లెలైతే 4 o'clock వచ్చి నా నిద్ర మొత్తం చెడగొట్టేసింది. వచ్చేస్తున్నారో వచ్చి చుట్టాలు అప్పుడే. ఇప్పుడు ఎంత అయితే తెల్లారు 4 అయింది. దిగారు మా తమ్ముడు పిల్లలు, అక్క, ఇది బొట్టది అక్క మనమరాలు, అంటే నా మనమరాలు కూడా. వీడిగో తమ్ముడు కొడుకు, రండ్రా రా. ఆడిగో మనమడు, ఇదిగో కూతురు. దీని పిల్లలు ఇదే పిల్లలాగుంది, దీని పిల్లలు వాళ్ళిద్దరు వస్తున్నారు. ఇదిగో ఏమో మా మరదల కూతురు, అక్క కూతురు, పెళ్లి కూతురు చెల్లెలు చిన్న పావని ఎక్కడుంది అని ఎత్తుకెక్కిపోతున్నారు. ఇదిగో మొత్తము చీకటి. అక్కడ లేదు, ఇక్కడుంది. ఇక్కడ ఈ రూము అదిగో రాత్రి గోరింటాకు పెట్టుకొని పడుకొని ఉందన్నమాట. మొత్తం వచ్చారు. వద్దేవడా సంవత్సరానికి ఒక గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నాం అన్నాం కదా, దానికి ఏదో చెప్పావు కదా. శ్రీరామనవమి సాక్షిగా చెప్తున్నా, నా కోసం పుట్టిన నా సీత కోసం ఈ రోజు నుంచి లాయల్ గా ఉంటా. అరే నా కొడక ఓసరి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. సీత కోసం రాయల్ గా ఉంటాడంట. సో ఇది గైస్, పొద్దున్నే 4 గంటల నుంచి మొదలెట్టారు గైస్. సాయంత్రం 6 గంటల వరకు అసలు వదిలిందే లేదు, జోక్స్ వేస్తూనే ఉన్నారు. ఇంకా 6 గంటలకి మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. మా అత్తయ్య వాళ్ళు అయితే వచ్చి రూమ్స్ లో రెస్ట్ తీసుకుంటున్నారు గైస్. మా మమ్మీ డాడీ తమ్ముడు వెళ్ళి వెల్కమ్ చెప్తున్నారు, కానీ నేను మాత్రం వెళ్ళలేకపోయాను.
సో అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది వీడియో తీసుకున్నారు, ఇప్పుడు చూసేయండి. బాగా జరిగింది అన్నయ్య. బాగా జరుగుతుందమ్మా. అదే ఫాస్ట్ బాగా వస్తుంది. అదే ఫాస్ట్ బాగా వస్తుంది. కూర్చోండి. ప్రయాణం పడుతుంది. ఇప్పుడే వచ్చారు పాప, జర్నీ చేసి వచ్చారు. దెయ్యాల్లో ఉన్నాం. ఏం లేదు, మనోళ్ళు ఎవరు చుట్టాలు వచ్చినా అందరిని అడ్డుచేస్తే అది తినేసి ఫైనలీ ఎంగేజ్మెంట్ డే అయితే రానే వచ్చింది గైస్. ఇంకా నేనైతే పొద్దునే ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళేసి తర్వాత హాల్కి వెళ్ళి మేకప్కి కూర్చుంటున్నాను. ఆ వీడియో ఇప్పుడు చూసేయండి. హలో గైస్, వెళ్ళిపోతున్నాము మండపానికి. మా బావ కోసం గిఫ్ట్ కూడా రెడీ చేశాను అండ్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు. ఈ లోపల నేను వెళ్ళి మేకప్ వేసుకొని రెడీ అయిపోవాలి. గైస్, మేకప్ రూమ్ కి వచ్చేసాము. ఇప్పుడు మేకప్ స్టార్ట్ చేద్దాము. అయిపోయిన తర్వాత మళ్ళీ లుక్ చూపిస్తా. బాయ్ బాయ్. చూసారా గైస్, మా అక్క ఎంత బాగా చేస్తుందో. మా అక్కే కాదు, వీళ్ళు కూడా బాగా చేస్తున్నారు. అంటే ఇంకా నేను చూసుకోలేదు, సో ఏం చెప్పలేకపోతున్నా. మన సీరియల్ షూట్ లో మిర్రర్ ఫ్రంట్ నుంచి చేస్తారు, వీళ్ళు మిర్రర్ బ్యాక్ నుంచి చేస్తున్నారు. అంటే మేము కన్వెంట్ ఎక్కువ కంఫర్ట్ ఇంపార్టెంట్. కంఫర్ట్ ఇంపార్టెంట్, ప్లేస్మెంట్ ఇంపార్టెంట్. ఎస్, ఈ డైలాగ్ నాదే, కాపీ కొట్టలేదు. ఓకేనా? నువ్వు కనిపించావు కానీ లైట్ లేదు నీ ఫేస్ మీద. ఇప్పుడు ఓకేనా? మేబీ ఐ థింక్ సో. ఈ వీడియోలలో మమ్మల్ని ఇంత అందంగా చూపిస్తున్న మా ప్రసాద్ మాత్రం అటు సైడ్ ఉండి ఎవరికి కనిపించట్లేదు. తెలుసు కదా, మా చిన్న వీడియోలలో ఎలాగో నాకు కొడుగ్గా చేస్తున్నాడు. ఇక్కడేమో మమ్మీ బాగా కనిపించాలని మా వెనకాలే ఉండి వీడియోలన్నీ తీస్తున్నాడు. లాస్ట్లో మీకు మా ప్రసాద్ని కూడా చూపిస్తాను. ఈ వీడియోలు ఇంత బాగా రావడానికి కారణం మా ప్రసాద్ అన్నమాట. సో ఇది గైస్, మొత్తానికి నేను నీట్గా రెడీ అయిపోయి ఫోటోషూట్ కూడా స్టార్ట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా మీకు తెలిసిందే కదా, అన్ని హడావిడిగా అలా అలా అయిపోయాయి అనుకోండి. కానీ ఏ మాటకా మాట గైస్, నన్ను నేను చూసుకుంటే నాకు చాలా ముద్దొచ్చేసాను అనుకోండి. నాకే కాదు, మా అత్తగారికి కూడా నేను ముద్దొచ్చేసాను. అందుకే నన్ను ముద్దు కూడా పెట్టుకుంటున్నారు. సో ఇది గైస్, మా ఎంగేజ్మెంట్ వ్లాగ్ ఎలా ఉందో ఇప్పుడే కమెంట్ చేయండి. అలాగే ఒరిజినల్ ఎంగేజ్మెంట్ వీడియో అయితే మీకు ఒక 2-3 డేస్లో మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను. అది ఫుల్ వీడియోని మిస్ అవ్వకుండా చూసేయండి.